हरे कृष्णा माता हरे कृष्ణ మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. దండ ప్రణామం. ఇప్పుడు మంగళాచరణతో స్టార్ట్ చేద్దాము. ఎవరైనా ఒకళ్ళు మంగళాచరణ చేస్తారా? నేను కృష్ణ చేస్తాను మాతాజీ మాత. ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్ ప్రభు. మాతాజీ నేను చేస్తాను మాతాజీ. ఎస్ మాతాజీ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్ష్మూర్నిర్మితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. ओम विष्णु नमो ओम विष्णुपादाय कृष्णवस्त्रस्ताय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने इति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी प्राश्चात्य देशतारणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय श्री चैतन्य श्री सच्चिदानंद सर्वथा चंद्र श्री जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. हरे कृष्णा माता जी. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మంగళాచరణ చక్కగా చేసినందుకు. थैंक यू माता जी. ఓకే మాతాజీ. సో నిన్న ఎలా అయితే మనం భైమి ఏకాదశి చక్కగా గోవర్ధన్ ప్రభుజీ చెప్పిన వ్రత కథ మొత్తం విని దాన్ని పరిపూర్ణంగా ఎట్లా అయితే మంచిగా చేసామో అలానే ఇవాళ వరాహ ద్వాదశి అన్నమాట. దాని సిగ్నిఫికెన్స్ దాని ప్రాముఖ్యత అనేది మనం ఇవాళ తెలుసుకుందాము. సో నేను అందరికీ వరాహ ద్వాదశి శుభాకాంక్షలు. ఫస్ట్ सेम टू నేను यू माता స్క్రీన్ जी. థ్యాంక్ యూ మాతాజీ. నేను స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను. ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది, దాని ద్వారా చక్కగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ స్క్రీన్ కనపడుతుంది కదా? ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేస్తారా? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఎస్ మాతాజీ. కనబడుతుంది మాతాజీ. ఓకే. సో ఇవాళ వరాహ ద్వాదశి అన్నమాట. ఈ పర్వదినం నాడు ఆ, ఆ దేవాది దేవుడు వరాహ రూపంలో మన అందరినీ కాపాడడానికి అవతరించారనమాట. భూమిదేవిని ముఖ్యంగా కాపాడడానికి. అలానే హిరణ్యకశిపుణ్ణి యుద్ధం చేసి సంహరించడానికి అవతరించారు. సో ఆ, బ్రహ్మ నాసిక రంధ్రం నుండి వరాహదేవుడు అనే అతను ఆ, ఆ, ఆవిర్భవిస్తారనమాట. దశావతారాల్లో మనందరికీ తెలిసినట్టే వరాహ రూపం అనేది ఒక అవతారం అన్నమాట.
సో ఈయన ముఖ్యంగా 2 కారణాల వల్ల జన్మిస్తారనమాట. అంటే ఈ రూపం ఆవిర్భవిస్తారనమాట. హిరణ్యాక్షుణ్ణి యుద్ధం చేసి సంహరించడానికి, అలానే భూమి తల్లిని కాపాడడానికి అవతరిస్తారనమాట. సో మనం ఫస్ట్ బ్రహ్మాండం అనేది ఓకే. యాహ్! వరాహ ద్వాదశి అనేది ఇవాళ జరుపుకుంటున్నాము. సో వరాహదేవుడు యాక్చువల్లీ 2 అవతారాలు తీసుకుంటారనమాట. 2 సార్లు అవతరిస్తారనమాట. ఒకటేమో శ్వేత వరాహ కల్ప, ఇంకొకటేమో రక్త వరాహ అవతారం. ఫస్ట్ మనం కల్ప అనేదేంటో అర్థం చేసుకుందాం. సో కల్ప అనేది బ్రహ్మ యొక్క ఒక రోజనమాట. ఆహ్, దీన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనం బ్రహ్మాండం అనేది ఏంటో అర్థం చేసుకుందాము. సో ఇది మన బ్రహ్మాండం అన్నమాట. బ్రహ్మ అండ అంటే ఒక గుడ్డు రూపంలో ఉంటుంది. గుడ్డు షేప్‌లో ఉంటుందన్నమాట. సో ఊర్ధ్వ లోకాలనేవి పై లోకాలన్నమాట. పాతాళ లోకాలనేవి కింద లోకాలన్నమాట. సో మన భూలోకం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ గ్రీన్ కలర్ సర్కిల్ కనపడుతుంది కదా మీ అందరికీ. ఇది మన భూమండలం అన్నమాట. సో పైన ఊర్ధ్వ లోకాలనేవి 5 ఉంటాయన్నమాట. సత్యలోకం, తపలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం. ఇంకా భూలోకాలనేవి 2 ఉంటాయన్నమాట. భూలోకము ఇంకా భువర్లోకము. మనం మానవులు జన్మించేది ఇంకా నివసించేది భూలోకం అన్నమాట. అలానే పాతాళ లోకాలనేవి 7 ఉంటాయి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఇవన్నీ 7 ఉంటాయన్నమాట. ఇది టోటల్‌గా మన బ్రహ్మాండం అన్నమాట. సో భువర్లోకంలో గంధర్వులు, యక్షులు ఇంకా పితృదేవతలు నివసిస్తారన్నమాట. భూలోకంలో మనలాంటి మానవులు జన్మించి నివసిస్తారన్నమాట. స్వర్గలోకంలో దేవతలు నివసిస్తారు. మహర్లోకంలో ఏమో మహర్షులు నివసిస్తారు. జనలోకంలో ఏమో సనత్ కుమారులు నివసిస్తారు. తపలోకంలో ఏమో మహర్షులు నివసిస్తారనమాట. సత్యలోకంలో బ్రహ్మ యొక్క ఇది సత్యలోకం అనేది బ్రహ్మ యొక్క లోకం అన్నమాట. సో బ్రహ్మదేవుడు నివసిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పాతాళ లోకాల్లో వివిధ రకాల రాక్షసులు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారన్నమాట. సో ఇదన్నమాట గర్భోదకశాయి విష్ణు యొక్క పిక్చర్. సో గర్భోదకశాయి విష్ణు అనే ఆయన గర్భోదక సముద్రంలో శేషపాన్పు పైన పడుకొని ఉంటారనమాట. ఆయన నాభి నుంచి ఇలా ఒక స్టెమ్ వస్తుంది. దాని నుంచి ఒక లోటస్ అనేది బ్లూమ్ అవుతుందన్నమాట. అంటే ఒక కమలం ఆవిర్భవిస్తుంది ఆయన నాభి నుంచి. దాని మీద బ్రహ్మదేవుడు పుడతారనమాట. సో బ్రహ్మదేవుడు ఎప్పుడైతే పుడతారో ఆయనకి ఏం చేయాలో ఆయనకు అర్థం కాదనమాట. ఆయన డ్యూటీ ఏంటి అనేది ఆయనకు అర్థం కాదనమాట. సో ఆయనకు అర్థం కాకపోయేసరికి ఏం చేయాలని అటు ఇటు తిరుగుతూ ఉంటారు కన్ఫ్యూజన్తో. అప్పుడు ఆయన సరే అసలు ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి ఆ స్టెమ్ లోపల నాభి దాకా వెళ్తారనమాట ఆ స్టెమ్ ద్వారా. సో నాభి దాకా వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఏం అర్థం కాదు. కానీ ఆయనకి తపా తపా అనే ఒక శబ్దం కంటిన్యూస్గా వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ తపా ఏంటబ్బా అని ఆయన ఆలోచించి చూస్తే ఆయనకు అర్థమవుతుంది నేను శ్రీ మహావిష్ణువు మీద ధ్యానించాలి, దేవాది దేవుడి మీద ధ్యానించాలి అని. సో ఆయన అలా ధ్యానం చేస్తారనమాట. ఆ ధ్యానం చేసిన తర్వాత ఆయన ఏం చేయాలి, ఆయన డ్యూటీ ఆయనకి క్లారిటీ వస్తుంది. ఏంటంటే బ్రహ్మ యొక్క డ్యూటీ ఏంటండి మనందరికీ తెలిసిందే కదా. ఆయన బ్రహ్మాండం ఎలా అయితే శ్రీ మహావిష్ణువు సృష్టించారో ఆ బ్రహ్మాండాన్ని ఈ లోకాలతో నింపడం అన్నమాట ఆయన డ్యూటీ. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తిస్తారనమాట. ఈ సత్యలోకం, తపలోకం, జనలోకం ఇవన్నీ క్రియేట్ చేసి ఈ బ్రహ్మాండం మొత్తం ఇందులో ఇవన్నీ లోకాలన్నీ ఫిల్ చేసి. సో ఆయన డ్యూటీ ఆయన నిర్వర్తిస్తారు ఇలా. సో ఇలా బ్రహ్మదేవుణ్ణి ఎన్ని యుగాలు ఉంటాయి ఎవరికన్నా తెలుసా, ఐడియా ఉందా? 4 యుగాలు 4. ఎస్ ప్రభు. సో మనందరికీ తెలిసినట్టు 4 యుగాలు ఉంటాయి. ఒకటి కలియుగం, ఇంకొకటి ద్వాపర యుగం, ఇంకొకటి త్రేతాయుగం, ఇంకా లాస్ట్‌ది సత్యయుగం అన్నమాట. సో కలియుగం మనం ప్రస్తుతానికి ఉన్నది కలియుగం మనందరికీ తెలిసినట్టే. కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ద్వాపర యుగం అనేది కలియుగానికి 2 సార్లు రెండింతలు ఎక్కువ ఉంటుందన్నమాట. 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. త్రేతాయుగం 12,96,000
6,000 సంవత్సరాలు ఉంటుంది. ఇది 3 సార్లు కలియుగానికి. అలానే సత్యయుగం నాలుగింతలు ఎక్కువ ఉంటుందన్నమాట కలియుగానికి. 17,28,000 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఇవన్నిటిని కలిపితే ఒక మహాయుగం అంటారు. అది 43,20,000 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఇది బ్రహ్మ యొక్క ఒక్క రోజు. ఇలా సంవత్సరానికి మనందరికీ తెలిసినట్టే 360 రోజులు ఉంటాయి కదా. సో ఈ 360 రోజుల్లో డే టైం అంటే పగటి పూట ఈ ఆ, సృష్టి అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టిస్తూ ఉంటారు. అలానే రాత్రి పూట ఏం జరుగుతుందంటే ప్రళయం వస్తుందన్నమాట. ఈ ప్రళయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బ్రహ్మాండం అనేది ఏదైతే ఉంటుందో ఈ లోకాలన్నీ మునిగిపోతాయి. ఈ సత్య తప జన లోకాలు పక్కన పెడితే మిగతా లోకాలన్నీ గర్భోదక ఓషన్ మనకి ఇక్కడ కనపడుతుంది కదా. ఈ గర్భోదక ఓషన్ లో కలిసిపోతాయి అన్నమాట. ఈ 3 లోకాలు తప్ప మిగతా లోకాలన్నీ. సో ఈ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా బ్రహ్మ 100 సంవత్సరాలు నివసిస్తారనమాట, బతికి ఉంటారు. ఇది బ్రహ్మ యొక్క డ్యూటీ. సో ప్రతిలో ప్రతిరోజు సృష్టిస్తారు, ఇంకా నైట్ అనేది ప్రళయం వస్తుందన్నమాట. 100 సంవత్సరాల తర్వాత మహాప్రళయం వస్తుంది. 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మహాప్రళయం వస్తుందో ఈ సత్య తప జనలోక మామూలుగా ప్రళయం వచ్చినప్పుడు ఈ లోకాలు తప్ప అన్నీ మునిగిపోతాయి గర్భోదక ఓషన్లో. ఎప్పుడైతే 100 సంవత్సరాలు బ్రహ్మ పూర్తి చేస్తారో అప్పుడు మహాప్రళయం అనేది వస్తుందన్నమాట. ఆ మహాప్రళయం వచ్చినప్పుడు ఈ సత్య తప ఇంకా జనలోకాలు కూడా మునిగిపోతాయి అన్నమాట గర్భోదక ఓషన్లో. సో ఇప్పుడు మనం ఈ వరాహ కల్పం అంటే ఏంటో తెలుసుకుందాము. స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసాం కదా వరాహ కల్పం అంటే ఏంటో తెలుసుకుందామని. శ్వేత అంటే వైట్ అన్నమాట. వరాహమూర్తి శ్వేత వరాహ రూపంలో ఆవిర్భవిస్తారనమాట. తెల్లగా ఉంటారు. శ్వేత అంటే తెల్లదనం. సో ఈయన బ్రహ్మ యొక్క ఆ, ఆ, ముక్కు రంధ్రం నుండి ఆవిర్భవిస్తారనమాట. సో ఇప్పుడు మనం జయ ఇంకా విజయ గురించి తెలుసుకుందాము. సో జయ ఇంకా విజయ ఇప్పుడు మనం ఆ, హిరణ్యకశిపు హిరణ్యాక్ష ఎలా పుడతారో ఆవిర్భవిస్తారో అది కూడా మనం తెలుసుకుందాము. మొదటిగా మనం జయ ఇంకా విజయ గురించి తెలుసుకుందాం. సో జయ ఇంకా విజయ వైకుంఠ లోకానికి ద్వారపాలకులు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ ద్వారపాలకులు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉండగా ఒకసారి బ్రహ్మ యొక్క నలుగురు కుమారులు సనత్ కుమారులు అంటారు వారిని. వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళందరూ వచ్చి మాకు శ్రీ మహావిష్ణు దర్శనం కొరకై లోపలికి వెళ్ళాలి మేము అంటే జయ ఇంకా విజయ ఏమో వాళ్ళని ఆపేస్తారనమాట. వాళ్ళని ఆపేసి ఆ, మీరు వెళ్ళలేరు అని చెప్తారనమాట. ఇంకా ఈ కుమారులకి చాలా కోపం వస్తుంది. సో జయ ఇంకా విజయ అని వాళ్ళు శపిస్తారనమాట. మీరు రాక్షసులుగా పుడతారని. సో ఈ ఎప్పుడైతే మన పని వాళ్ళు తప్పు చేస్తారో యజమానే దాన్ని ఆ, ఆ, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు కదా. అంటే మా సారీ చెప్తారు కదా, క్షమాపణలు అడుగుతారు కదా. అలానే జయ ఇంకా విజయ యజమాని ఎవరండి? శ్రీ మహావిష్ణు. సో శ్రీ మహావిష్ణు బయటికి వస్తారనమాట, ఏం గొడవ జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకోవడానికి. సో శ్రీ మహావిష్ణు ఎప్పుడైతే వస్తారో ఆ, ఈ జయ ఇంకా విజయ ఏం చేశారో ఆయనకి తెలుస్తుంది అనమాట. కుమారుల్ని ఆయన దర్శనం కొరకై లోపలికి రానివ్వకుండా ఆపేశారని అర్థమవుతుంది అనమాట. శపిస్తారని అర్థమవుతుంది. సో అప్పుడు ఈ శాపం నుంచి విముక్తి కలగాలంటే శ్రీ మహావిష్ణువు వీళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తారనమాట. ఒకటేమో 7 జన్మలు నా భక్తుల్లాగా మీరు ఆవిర్భవించాలి భూమి మీద. ఇంకొకటేమో మూడు మూడు జన్మలు మీరు తీసుకోవాలి, కానీ ఈ 3 జన్మలు మీరు రాక్షసులుగా పుడతారు అని చెప్తారు. ఇక్కడ ఇంకా మీకు ఆప్షన్ వదిలేస్తున్నాను, మీరు ఏదైనా చూస్ చేసుకోండి. మీరు ఐదర్ 7 సార్లు నా భక్తుల్లా పుట్టాలి, లేకపోతే 3 సార్లు రాక్షసుల్లా పుట్టాలి, ఇంకా మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోండి అంటారు. కానీ ఈ జయ ఇంకా విజయ ఏమో గొప్ప భక్తులు. వారు శ్రీ మహావిష్ణువుని విడిచి ఉండలేరు.
సో ఆయనకి దూరంగా 7 జన్మలంటే చాలా కష్టం అని ఆలోచించి, సరే ఏదైతే అదైంది, మేము 3 జన్మలు రాక్షసుల్లానే అవతరిస్తాము అని అనుకుంటారనమాట. అప్పుడు తొందరగా స్వామి దగ్గరికి వచ్చేయచ్చు అని అనుకుంటారనమాట. సో సత్యయుగంలో హిరణ్యకశిపు ఇంకా హిరణ్యాక్షల పుడతారనమాట. త్రేతాయుగంలో రావణ మరియు కుంభకర్ణాల పుడతారు. ద్వాపర యుగంలో శిశుపాల మరియు దంతవక్రాల పుడతారనమాట. సో తర్వాత వాళ్ళు ఆ జన్మలన్నీ తీసుకున్న తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ హిరణ్యాక్ష ఇంకా హిరణ్యకశిపు గురించి. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, వరాహమూర్తి 2 సార్లు ఆవిర్భవిస్తారు. ఒకటి శ్వేతవరాహ రూపంలో, ఇంకొకటేమో రక్తవరాహ రూపంలో. శ్వేతవరాహ రూపంలో వచ్చినప్పుడు కేవలం భూమిదేవిని కాపాడడానికి వస్తారనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ రక్తవరాహాలో వచ్చినప్పుడు, సో మనం మొదటిగా శ్వేతవరాహ గురించి డిస్కస్ చేసుకుందాము. భూమిదేవి ఎప్పుడైతే గర్భోదక కౌశంలో పడిపోతుందో ప్రళయం వచ్చినప్పుడు, ఆ, ఆ, అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటారనమాట. అయ్యో ఇప్పుడు భూమిదేవి ఆ, గర్భోదక కౌశంలో పడిపోయారు, ఎలా పైకి ఆమె స్థానంలో ఆమెను ఎట్లా చేర్చాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ, సో అప్పుడు ఎలా భూమిదేవిని ఆ, ఆమె ప్లేస్లో ఆమె స్థానంలో పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆయన ముక్కు రంధ్రం నుంచి శ్వేతవరాహ రూపం అనేది ఆవిర్భవిస్తుంది. అది ఆయన వచ్చినప్పుడు బయటికి ఆయన ఈ ఏలు ఎంతైతే ఉంటుందో అంతే చిన్నగా ఉంటారనమాట వరాహమూర్తి. కానీ పెద్దగా పెరిగిపోతూ ఉంటారు ఎప్పుడైతే బయటికి వస్తారో. మొదటిగా చూసినట్లయితే ఆయన చాలా చిన్నగా ఉంటారు. కానీ తర్వాత పెద్ద ఏనుగంత సైజులో పెరుగుతారనమాట. అప్పుడు ఆ, ఈ వరాహమూర్తిని చూడంగానే అందరికీ అర్థమవుతుంది, దేవాది దేవుడు ఆవిర్భవించారు ఏదో రీజన్ కోసం అని అర్థమవుతుంది. కానీ విష్ణుమూర్తికి తెలుస్తుంది, దేవాది దేవుడు నాకు హెల్ప్ చేయడానికి ఇట్లా ఈ భూమిదేవిని బ్రహ్మదేవునికి హెల్ప్ చేయడానికి భూమిదేవిని కరెక్ట్ ప్లేస్లో పొజిషన్లో పెట్టడానికి ఆవిర్భవిస్తారని. సో ఆయన ఆ, కిందకి గర్భోదక ఓషన్లోకి వెళ్ళి భూమిదేవిని ఆమె ఆయన దంతాలతో పైకి లేపి భూమిదేవిని కరెక్ట్ ప్లేస్లో పెడతారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కనిపిస్తుంది ఎంత చక్కగా వరాహమూర్తి భూమిదేవిని ఆయన దంతాల పైన పెట్టుకుని పైకి తీసుకొచ్చి ఆయన ప్లేస్లో పెట్టారు. సో ఇప్పుడు మనం సెకండ్ ఆవిర్భవ ఆవిర్భవించారు ఎందుకు అనేది తెలుసుకుందాము. సెకండ్ది రక్తవరాహ రూపంలో ఆవిర్భవించారని మనకు తెలిసింది కదా స్టార్టింగ్లో. అంటే ఎర్రగా ఉంటారు. శ్వేత అంటే తెల్లదనం, రక్త అంటే మన రక్తం ఏ కలర్లో ఉంటుందండి అందరికీ తెలుసు కదా, ఎర్ర కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్ రూపంలో హిరణ్యాక్షని ఫైట్ చేయడానికి ఆ, వరాహమూర్తి అనేది ఆవిర్భవిస్తారనమాట. సో హిరణ్యాక్ష అన్ హిరణ్యాక్ష ఇంకా హిరణ్యకశిపు నేమ్ పేరు ఆ, అర్థం మనం తెలుసుకుందాము. హిరణ్యాక్ష అంటే, హిరణ్య అంటే గోల్డ్ బంగారం, ఆక్ష అంటే కళ్ళు. సో ఎప్పుడు ఇతని కళ్ళు బంగారం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ ఎతుకుతూ ఉంటాయి అన్నమాట. బంగారం ఎక్కడ దొరుకుతుంది, మనం ఎక్కువ ఎలా సంపాదించాలి, ఇలా ఆయన కళ్ళు ఎప్పుడు బంగారం వైపే ఎతుకుతూ ఉంటాయి అన్నమాట. హిరణ్య కశిపు అంటే సెన్స్ గ్రాటిఫికేషన్. హిరణ్య అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు గోల్డ్, కశిపు అంటే బెడ్ అన్నమాట. అంటే ఎప్పుడూ సెన్స్ గ్రాటిఫికేషన్లో సంపాదించడము, సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ భోగం చేయడం, వీటిల్లోనే వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఉంటారనమాట. సో ఇవన్నీ రాక్షస క్వాలిటీస్ అన్నమాట, ఇంద్రియ భోగంలో ఉండడము, సంపాదించడము. సో అలా హిరణ్యాక్ష ఇంకా హిరణ్యకశిపు ఆవిర్భవిస్తారు. వీళ్ళు కశ్యప మునికి ఇంకా దితికి పుట్టిన సంతానం అన్నమాట. సో హిరణ్యాక్ష ఆ, ఎందుకు ఆవిర్భవిస్తారు అని అంటే, ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ ఆయన అన్ని తప్పు పనులు చేస్తారనమాట. ఆయన ఎంతో బంగారాన్ని మొత్తం ఆ, లూ లూటీ చేస్తూ ఉంటారనమాట. భూమి మీద ఉన్న బంగారాన్ని అంతా ఆయన తీసేసుకొని అత్యాశపరులు అయిపోతారనమాట ఆయన మొత్తం. తర్వాత భూమిని ఆ, పా గర్భోదక ఓషన్లో తోసిపడేస్తారనమాట. అందుకనే కదా మన వరాహమూర్తి వచ్చి భూమిదేవిని కరెక్ట్ పొజిషన్లో పెడతారు. సో
దీనికన్నా ముందు ఇది జరిగిందనమాట. హిరణ్యాక్షుడు ఇలా మొత్తం బంగారాన్నంతటిని చేసి తీసేసుకుని భూమిదేవి నుంచి ఆమెనెంతో చిత్రహింసలు పెడతారనమాట. తర్వాత తోసేస్తారనమాట. అప్పుడు వరాహమూర్తి వచ్చి యుద్ధం చేసి కాపాడతారనమాట భూమిదేవిని. సో అతని ముక్కు రంధ్రం నుంచి మళ్ళా రక్తవరాహ అనే రూపం ఆవిర్భవిస్తారనమాట. బ్రహ్మదేవుడు ముక్కు రంధ్రం నుండి ఈ వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి ఫైట్ చేస్తారనమాట. సో మనందరికీ తెలిసినట్టు 4 యుగాల్లో మంచి చెడు ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ సత్యయుగంలో రాక్షసులు ఇంకా మా మానవులు రెండు రెండు డిఫరెంట్ గ్రహాల్లో ఉండేవాళ్ళు. అందుకనే ఈ హిరణ్యాక్షుడికి ఈ ఆపర్చునిటీ వచ్చింది ఈ భూమిదేవిని తోసేయడానికి, ఎందుకంటే ఆయన వేరే గ్రహాంతరవాసి. సో ఇప్పుడు ఆ, త్రేత ద్వా ఆ, సత్యయుగం తర్వాత త్రేతాయుగంలో ఏం జరుగుతుందంటే మంచి ఇంకా అంటే మానవులు ఇంకా రాక్షసులు ఒకటే దేశంలో ఉంటారన్ వేరే ఒకటే గ్రహం మీద ఉంటారు కానీ వేరు వేరు దేశాల్లో ఉంటారన్నమాట. అంటే రాక్షసులు ఒక దేశంలో ఇంకా మనుషులు ఒక దేశంలో. ఎలా అయితే రాముడు ఆ, అయోధ్యలో ఉంటారో ఇంకా రావణుడు శ్రీలంకలో ఉంటారో అంటే వేరే వేరే దేశాల్లో ఉంటారు వీళ్ళు. సో త్రేతాయుగంలో ఇలా జరుగుతుంది. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఏం జరుగుతుందండి? కురువంశంలో మనం చూసినట్లయితే కౌరవులు ఇంకా పాండవులు అందరూ ఒకటే ఫ్యామిలీ కదా, అందరూ కురువంశానికి చెందిన వాళ్ళే అన్నమాట. సో ఒకటే ఫ్యామిలీలో మంచి చెడు అనేవి కనపడుతుంది, అంటే రాక్షసులు మంచి వాళ్ళు ఒకటే ఫ్యామిలీలో ఉంటారు. కానీ కలియుగానికి వచ్చేసరికి ఒకటే మనిషిలో ఉంటది మంచి చెడు అనేది. మనలోనే మంచి మనలోనే చెడు రెండు ఉంటాయి అన్నమాట. సో ఇలా జరుగుతుంది. సో ఎప్పుడైతే రక్తవరాహమూర్తి ఆవిర్భవిస్తారో ఆయన హిరణ్యాక్షుణ్ణి సంహరించేస్తారనమాట, భూమిదేవిని కాపాడతారు. సో లాస్ట్కి మనం ఈ పిక్చర్ చూసినట్లయితే ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది. సో హిరణ్యాక్ష ఇంకా వరాహమూర్తి ఇలా ఫైట్ చేస్తారనమాట. ఎంతో ఫియర్స్ ఫైట్ తర్వాత లాస్ట్కి ఏం చేస్తారంటే ఒక్క చంపదెబ్బ కొడతారనమాట హిరణ్యాక్షుణ్ణి, ఇంకా అలా సంహరించేస్తారు. ఆ చంపదెబ్బతోనే అతను చచ్చిపోతాడనమాట. సో వరాహమూర్తి అంత పవర్ఫుల్ అన్నమాట. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో లాస్ట్కి ఇలా కనపడుతుందన్నమాట, భూమిదేవిని ఇట్లా కాపాడతారు వరాహమూర్తి. ఎప్పుడైతే ఈ హిరణ్యాక్ష ఇలాంటి నాశనం చేసే పనులన్నీ చేశారో, భూమిదేవికి హాని తలపెట్టారో, అప్పుడు వరాహమూర్తి ఆ భూమిదేవిని గర్భోదక ఓషన్లో ఎప్పుడైతే పడిపోయి ఉంటుందో ఆమెని లేపి పైకి తీసుకొచ్చి కాపాడతారనమాట. సో ఇలా కనపడుతుంది కదా మనకి ఇక్కడ ఈ పిక్చర్. వరాహమూర్తి ఎంతో చక్కగా భూమిదేవిని ఆయన దంతాల పైన పెట్టుకుని ఆ, మోసి లేపుతారనమాట. సో ఎలా అయితే చంద్రుడి మీద మచ్చలు ఉంటాయో, చంద్రుడి మీద ఎట్లా అయితే మచ్చలు ఉంటాయో ఆ మచ్చల వల్ల చంద్రుడికి అందం వస్తుంది, అలాగే చంద్రుడికి ఆ మచ్చలు ఉండడం వల్ల అందం వస్తుంది. ఈ- అంటే మచ్చలకి కూడా చంద్రుడి వల్ల అందం వస్తుంది. ఈ దృశ్యం కూడా దీనికి కొంచెం కోరిలేట్ అవుతుంది అనమాట. ఎలా అంటే భూమిదేవి వరాహమూర్తి మీద ఉండడం వల్ల ఆమెకి అందం వస్తుంది, ఇంకా వరాహమూర్తికి భూమిదేవి వల్ల అందం వస్తుంది అనమాట. ఈ భూమిదేవి వరాహమూర్తి మీద ఎలా కనపడతారంటే ఆ, మనం జనరలీ నోస్ రింగ్స్ ఉంటాయి కదా, ముక్కు పుడకలు ఉంటాయి కదా, అలా అంత చక్కగా అంత అందంగా కనపడతారనమాట ఎప్పుడైతే భూమిదేవిని ఆయన ఆ, 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 దంతాల పైన ఎత్తుతారు. సో ఇది వరాహ భగవానుడి మంత్రం అన్నమాట. ఒకసారి నేను చెప్తాను, తర్వాత మీలో ఒకళ్ళు రిపీట్ చేయొచ్చు. వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలవే విమ కలవ విమగ్న కలేవ విమగ్న నిమగ్న केशवधृता सुकररूपा जय जगदीश हरे जय जगदीश हरे జయ జగదీశ హరే. ఇది వరాహ భగవానుడి మంత్రం అన్నమాట. ఈ కేశవధృత సుకర రూప అనేది మనం ఎక్కడో విన్నట్టు ఉంటుంది కదా, కేశవధృత నరహరి రూప అనేది మనం నర్సింగ్ ఆరతిలో పాడతాం అన్నమాట. సో ఇక్కడ కేశవధృత సుకర రూప అంటే వరాహమూర్తి అన్నమాట. వరాహమూర్తిని ఎంతో సూకర అంటే వరాహమూర్తి అన్నమాట. ఎంతో చక్కగా వరాహమూర్తిని ఇట్లా గ్లోరిఫై చేస్తారనమాట ఈ మంత్రంలో. ఇవాళ మనం ఈ మంత్రం చదువుకుందాము. ఒకసారి నేను చెప్పాను కదా, ఎవరైనా చెప్తారా?
వసతి రచన శిఖరే హరి తవ మాతాజీ లగ్న ఓకే ప్రభుజీ శిశు చదువుతున్నారు కదా చదవండి. ఎస్ శిశుని మాతాజీ. కలంక కలీవ ఇంకెవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. హరే కృష్ణ నేను మాతాజీ. చెప్పనా నేను మాతాజీ? చెప్పండి మాతాజీ. చెప్పనా మాతాజీ? చెప్పండి మాతాజీ. వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవ ధృత సుకర రూప కేశవ ధృత సుకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి మాతాజీ, లేకపోతే ప్రభుజీస్. ఇందాకెవరో చెప్తానన్నారు మాతాజీ. నేను చెప్తాను మాతాజీ. అంజలి మాతాజీ. చెప్పండి మాతాజీ. వసతి దర్శన శిఖరే ధరణి తవ లగ్నం శశిని కలంక కలేవ నిమగ్న కేశవధృత సుకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా చక్కగా చెప్పారు. ఇవాల్టి క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి మాతాజీస్, ఇంకా ప్రభుజీస్. హరే మాతాజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. చాలా థ్యాంక్ యూ బాగా సో మచ్ చెప్పారు మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ చాలా బాగా మాతాజీ. చెప్పారు. పెద్ద వయసులో ఏమన్నా చాలా బాగా ప్రశ్నలు ఏమన్నా ఉంటే చెప్పండి మాతాజీ. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మాతాజీ. మీకు హరే ఏమైనా కృష్ణ అర్థమైంది అదేమన్నా షేర్ చేయాలనుకుంటే ఎవరైనా షేర్ చేయొచ్చు మాతాజీ. హరే కృష్ణ మాత చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, ఉపవాసం ఉన్న వాళ్ళు ఈరోజు ఎప్పటిలోగా మనం భుజించాలి, స్వీకరించాలి? పారణ టైమా మాతాజీ? పాలన పారణ టైం. పారణ టైమ్ 6:46 మాతాజీ. ఓకే. 6:46 తర్వాత తీసుకోవచ్చా? సిక్స్ ఈలోగా ఫార్టీ తీసుకోవాలి. ఆహా, నిత్యానంద త్రయోదశి అనేది 12 వరకు ఉంటుంది. ఇప్పుడు పారణ టైం అనేది 6:46 నుంచి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇవాళ వరాహ ద్వాదశి కాబట్టి. ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు ఏమైనా ఉంటాయా మాతాజీ చేసేవి ద్వాదశికి? ద్వాదశికి చేసేవా మాతాజీ? నేను యాక్చువల్లీ ఆ, కనుక్కొని చెప్తాను మాతాజీ. ఆ, ఓకే ఓకే ఫైన్ మాతాజీ. మాతాజీ ఒక డౌట్, నరసింహారతి అది దేనిలో చూసినా అంటే ఫుల్ గా లేదు. చాలా వాటిలో ఇచ్చిన బుక్స్ లో కానీ నేను గూగుల్ ఇమేజెస్ కానీ అవి చెక్ చేస్తే ఫుల్ లేదు. లాస్ట్ టైం ఒకసారి మీరు క్లాస్ లో పాడినట్టున్నారు, అప్పుడు ఆ రోజు కూడా నేను అటెండ్ అవ్వలేదు. అది ఒకసారి నాకు షేర్ చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ, షేర్ అది చేస్తాను. ఆ, ఓకే ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ ఈరోజు ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ ఫైల్లో పెట్టరా? ఎస్ ప్రభు, పెడతా ఉమ్. నేను. అది. కొంచెం ఫిలాసఫీ ఉంది, మీకు అర్థం కాకపోతే ఆ పీడిఎఫ్లో రెఫర్ చేసుకోండి, అర్థమవుతుంది. ఓకే. ఎస్ ప్రభు. ఇంకెవరైనా ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఓకే, అందరిది అయిపోయింది అనుకుంటున్నాను. సో మనం క్లోజ్ చేద్దాం సెషన్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద్కి జై. మీ అందరికీ టైం ఉన్నట్లయితే మనం గురువాష్టకం చేసుకుందాము. అందరికీ ఓకే అయితే చెప్పండి. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. అయితే మనం గురువాష్టకం చేసి క్లాస్ క్లోజ్ చేద్దాము. ఓకే ఓకే మాతాజీ. నేను ప్రెజెంట్ చేయాలా లేకపోతే మీరు చూసుకోగలరా మాతాజీ? బుక్స్ ఉన్నాయా అందరి దగ్గర? మీరు ప్రెజెంట్ చేయండి మాతాజీ, మేము చూస్తాం, చదువుతాం. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం.
ప్రెజెంటేషన్ కనపడుతుందో లేదో ఒకసారి ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? కనబట్టం ఎస్ లేదు మాతాజీ మాతాజీ. కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కనిపిస్తుందా మాతాజీ? చిన్నగా ఉంది జూమ్ కనిపిస్తుంది చేయండి. మాతాజీ, చిన్నగా కనిపిస్తుంది. స్క్రీన్ కొంచెం బిగ్ స్క్రీన్ అయితే బాగుంది. జూమ్ చేస్తే ఓకే ఓకే మాతాజీ ఓకే. ఇప్పుడు కనపడుతుంది మాతాజీ. ఓకే మాతాజీ. సో నేను ఒక్కొక్క స్టాంజా నేను పాడుతూ ఉంటాను, దాని తర్వాత మీరు రిపీట్ చేయొచ్చు. సంసారదావానలలీఢలోక త్రణయ కారుణ్య ఘన ఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణనవస్య వందే గురో శ్రీచరణారవిందం. సంసార నలలీఢలోక త్రణయ కారుణ్య ఘన ఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ నవస్య వందే గురు శ్రీచరణారవిందం. महाप्रभो कीर्तन नृत्य गीता वादित्रमाद्यान् मनसोरसेन रोमाञ्चकम्पाश्रुतरङ्गबाजो वन्दे गुरो श्रीचरणारविन्दम्. प्रभो पावित्रमाद्यान् मनसोरसेन रोमाञ्चकं पाश्वतरकवचो श्रीचरणारविन्दम्. श्रीविग्रहाराधन नित्यनाना शृङ्गारतन्मन्दिरमर्जनादौ युक्तस्य भक्तांश्च नियुञ्जतोऽपि वन्दे गुरो श्रीचरणारविन्दम्. श्रीविग्रहाराधन नित्यानां श्रीचरणारविन्दम्. चतुर्विधा श्री भगवत प्रसाद स्वाद्वन्न तृप्तान् हरिभक्त संघान् कृत्वैव तृप्तिं भजत सदैव वन्दे गुरो श्रीचरणारविन्दम्. चतुर्वेदा श्री श्रीचरणारविन्दम्. श्रीराधिका माधवयोरपारा माधुर्यलीला गुणरूपनाम्नां प्रतिक्षण स्वाधनलोलुपस्य वन्दे गुरो श्रीचरणारविन्दम्. वन्दे गुरो श्रीचरणारविन्दम्. निकुञ्जयूनो रतिकेलिसेध्यय
यायालिभेर्युक्तेरपेक्षणीया तत्रादिदक्ष्यादतिवल्लभस्य वन्दे गुरो श्रीचरणारविन्दम् निकुञ्ज साक्षाद्धरित्वेन समस्तशास्त्रैरुक्तस्तथा भाव्यत एव सद्भिः किन्तु प्रभोर्या प्रिय एव तस्य वन्दे गुरो श्रीचरणारविन्दम् साक्षात् यश प्रसादात् भगवत्प्रसादो यश प्रसादात् न गति कुतोऽपि ध्यायां स्तुवं तस्य यशस्त्रिसन्ध्यां वन्दे गुरो श्रीचरणारविन्दम् वन्दे गुरो श्रीचरणारविन्दम् वन्दे गुरो श्रीचरणारविन्दम् वन्दे गुरु चरण वन्दे गुरो श्रीचरणारविन्दम् वन्दे गुरो श्रीचरणारविन्दम् वन्दे गुरु థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ చాలా చక్కగా రిసైట్ చేశారు గురు అష్టకం మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాము హరే కృష్ణ దండవత్ ప్రణామం